వాళ్ళు ఐఏఎస్లు కావాలను రాష్ట్ర కేడర్ ఐఏఎస్లు 169 మంది కావాల్సి వస్తే ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నది 140 మంది లోపే. 13 మంది కేంద్ర సర్వీసుల్లోకి, మరికొందరు సెలవులు, పనితీరు బాల యొక్క లూప్ లైన్లోకి. జూనియర్లకు తప్పని కీలక శాఖలు. కొన్నింటిని ఐపీఎస్ ఐఏఎస్ల కొరతతో పాలనపై ఎఫెక్ట్. రాష్ట్రాన్ని సివిల్ సర్వెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఐఏఎస్లు సరిపడలేకపోవడంతో పాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన స్ట్రెంత్ను పెంచకపోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, హైదరాబాద్ విస్తరించడం, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వ ప్రియారిటీ మారుతుండడంతో ఐఏఎస్లకే అదనపు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కీలక శాఖల కార్యదర్శులు వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది ఏకకాలంలో 3-4 శాఖలు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం జరుగుతున్నది. ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు వెనక్కి వెళ్లాల్సి రావడం, కేంద్ర సర్వీసులకు పలువురు డిప్యూటేషన్లపై వెళ్లడంతో జూనియర్లకు కీలక శాఖలను అప్పగించడం తప్పడం లేదు. ఇక సివిల్ సప్లై, విజిలెన్స్ వంటి పలు శాఖలను ఐఏఎస్లతో ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. సరిపడా కలెక్టర్లు లేరంట. జిల్లాకు కలెక్టర్ ఉండాలి కానీ లేరు. సరిపడా కలెక్టర్లు లేక ఒక్కరికే 3-4 కలెక్టర్ల పని అప్పచెప్తున్నారు. ఇక మరి దీంట్లో జాప్యం జరగమంటే ఎందుకు జరగదు? ఇంకా పనులు ఏడైతే ఇక ప్రజలకు సంబంధించిన పనులు ఎక్కడ జరుగుతాయి? జరగవు కదా. ఇప్పుడు కలెక్టర్ల కొడుతున్నది, జడ్జీల కొడుతున్నది, ప్రొఫెసర్ల కొడుతున్నది, అన్ని కొరతలే ఉన్నాయి. కానీ జాబులు వేయరు, ఉద్యోగాలు వేయరు, అన్నిటి కొరతే ఉంటాయి.